నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అబ్బిపురంలో జనసేన పార్టీ నేత వీరంగం సృష్టించారు. అనసూయమ్మ అనే మహిళ భూమి పక్కనే 70 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన జనసేన నేత వెంకట్రావు ఆమె పొలంలో దౌర్జన్యంగా దారి వేయడానికి ప్రయత్నించారు. దీనిని అనసూయమ్మ అడ్డుకోవడంతో వెంకట్రావు సహా మరో 8 మంది వ్యక్తులు ఆమెపై దాడికి దిగారు. కోపంతో ఊగిపోయిన వెంకట్రావు మహిళను బూతులు తిడుతూ కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. అనసూయమ్మ జాకెట్ ను చింపి పవిత్రమైన తాళిబొట్టును తెంపేసి పొలంలో పడేసి కిరాతకంగా దాడి చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఏఎస్పేట పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. జనసేన నేతలు తమపై చేసిన ఈ దాడిపై పోలీసులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అధికార పార్టీ అండతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా లాక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలినాయి. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న బోసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని అంటున్నాడు. జనసేన ఊసా వెంకట్రావు, ఊసా వెంకటేశ్వర్లు, ఊసా పెద్ద వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం 8 మంది. ఆడవాళ్ళు సులోచనమ్మ వాళ్ళ భార్య, వెంకట్రావు భార్య పేరేం పేరు నాకు రమణమ్మ, మొత్తం గడ్డం రమణమ్మ, మొత్తం 8 మంది మమ్మల్ని కత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి ఆడ పడేసిపోయారు మా ఇద్దరిని. వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు. అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు. జనసేన పార్టీ అని చెప్తున్నాడు. ఈ వెంకట్రావు చేసే నెలలో మొత్తం వాళ్ళు 8 మంది ఆడవాళ్ళు మగోళ్ళు 8 మంది. మేమిద్దరము 5 మంది మగోళ్ళు. వెంకట్రావు రౌడీయిజం చేస్తున్నాడు. జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్టని ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ కూడా ఎవరన్నా చేస్తారా? ఆడ మనిషి మీద ఈ రకంగా వాళ్ళ అమ్మ లాంటి దాన్ని నేను ఈ పని చేయొచ్చునా? వాళ్ళ అమ్మాయినా ఒకటే, నేనైనా ఒకటే.